ఏవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో బుధవారం నిరసన దీక్షలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి అమలు చేసే వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు నిలిపివేయాలి. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2 మంత్రి పదవులు కేటాయించాలని ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐతరాజు మాదిగ అధ్యక్షతన దీక్ష కార్యక్రమం. ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ రాష్ట్ర నేత కందికట్ల విజయ మాదిగ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. దీక్షలో పాల్గొన్న వారు కందికట్ల శ్రీనివాస్ మాదిగ, గాది సురేష్ మాదిగ, తాటికల మహేష్ మాదిగ, ఐతా చరణ్ మాదిగ, గాది యాకయ్య మాదిగ, ఐతా సందీప్ మాదిగ, ఎలికట్ట అజయ్ మాదిగ, దీక్షకు మద్దతుగా నరసింహమూర్తి, నూనె అనిల్ పాల్గొన్నారు. ఈరోజు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు దీక్షలు కొనసాగించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ విషయంలో పోయిన అసెంబ్లీలో వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే మరి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, పరీక్షలు రాసిన ఉద్యోగాలన్నిటికీ కూడా రిజల్ట్ విడుదల చేస్తామని చెప్పి ఈరోజు మరి మాలల ఒత్తిడికి తలొగ్గి వారి యొక్క లాభం కోసం, వారి యొక్క వ్యవస్థ కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు తన మనసు మార్చుకోవడం జరిగింది, తన మాట మార్చుకోవడం జరిగింది. తన మనసు మార్చుకొని, తన మాట మార్చుకొని ఈరోజు మాదిగలకు మోసం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ రిపోర్టు వచ్చింది. మళ్ళీ రెండో దఫా కూడా మళ్ళీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ను మరి అసెంబ్లీలో మరి చట్టబద్ధత కల్పించి ఉద్యోగాలు భర్తీ చేయవలసిన అవసరం ఉన్నది. కానీ ముందుగానే భర్తీ చేయడం వల్ల ఈరోజు మళ్ళీ మాదిగలు నష్టపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు వచ్చినాయి అంటే మళ్ళీ ఉద్యోగాలు రావాలంటే చాలా టైం పడుతుంది. అప్పటి వరకు మాదిగ ఉపకులాలు నష్టపోయే అవకాశం ఉన్నది. ఇప్పుడు కాబట్టి వెంటనే వీటి రిజల్ట్ నిలిపివేసి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్ నిలిపివేసి అసెంబ్లీలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాతనే ఈ ఉద్యోగాలు అమలు చేయవలసిన అవసరము రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడేమో మాదిగల పక్షపాతిగా కనపడుతుండు, కార్యక్రమాలు చేసేటప్పుడేమో మాలల పక్షపాతిగా కనపడుతాడు. కాబట్టి దాన్ని వెంటనే విరమించుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మరి ఎస్సీ మాదిగ ఉపకులాలందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. చేసేంత వరకు ఈ నిరసనలు కొనసాగుతాయి. మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షలు కొనసాగుతాయి. ఆ చట్టబద్ధత కల్పించే వరకు కూడా ఈ దీక్షలు కొనసాగుతాయని తెలియజేసుకుంటున్నాము. ఈ దీక్షలు ఈరోజు ఎంఎస్పీ జిల్లా కార్యదర్శి ఐతరాజు మాదిగ ఆధ్వర్యంలో మరి ఈరోజు జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి మన ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు తమ్ముడు, మండల ప్రధాన కార్యదర్శి మన తమ్ముడు గారె నరేష్ మాదిగ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు అన్న కందికట్ల శ్రీనివాస్ మాదిగ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మన గాదే సురేష్ మాదిగ గారు, అదేవిధంగా తమ్ములు సందీపు, అనిల్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మిగతా కులాలన్నీ కూడా ఈరోజు మాకు మద్దతు పలకడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం.